హే హలో హాయ్ గైస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? సో మీరు కూడా మీ ఫొటోస్కి పర్ఫెక్ట్ బ్యాక్గ్రౌండ్ని చేంజ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. బై నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. హే గైస్ మనం ఇప్పుడు ఫొటోస్ ఎడిట్ చేయాలనుకుంటే మన దగ్గర 3 యాప్స్ అయితే ఉండాలి. 3 కాదు 2 అయినా ఓకే. అవేంటో డీటెయిల్‌గా మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో గైస్ మనం ఫోటో బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయాలి అనుకుంటే మాత్రం మన దగ్గర ఫోటో రూమ్ అనే యాప్ ఉండాలి. ఈ యాప్ అయితే మాత్రం ప్లే స్టోర్‌లో అవైలబుల్‌గా ఉంది. ఇదే కాదు నేను చెప్పే 3 యాప్స్ కూడా ప్లే స్టోర్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. మీకు కావాలనుకుంటే అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. ఫోటో రూమ్ యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సో డౌన్‌లోడ్ స్టార్ట్ ఫ్రమ్ ఫోటో అని ఉంది కదా! సో అక్కడ క్లిక్ చేస్తే మనకి ఇలా ఫొటోస్ అయితే ఓపెన్ అవుతాయి. మీకు నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసుకుంటే ప్రాసెస్ ఆటోమేటిక్‌గా అదే చేసేస్తుంది. సో చూసారు కదా! ప్రాసెస్ అయితే ఫినిష్ అయింది. మనకి ఇక్కడ డౌన్‌లో చూసుకుంటే డిఫరెంట్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. చాలా మంచి బ్యాక్‌గ్రౌండ్స్, నెక్స్ట్ చాలా మంచి ఎఫెక్ట్స్ బర్త్‌డేస్ కానీ, వెడ్డింగ్స్‌కి గానీ చాలా మంచి ఎఫెక్ట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మీకు కావాలనుకుంటే మీరు ఇక్కడ నుంచి ట్రై చేయొచ్చనమాట. సో ఇక్కడ చూడండి నేను కొన్ని ఎఫెక్ట్స్ అయితే ట్రై చేసి చూపిస్తున్నా. చూడండి చాలా క్యూట్‌గా ఉంది కదా! మీరు కూడా మీ ఫోటోస్‌ని ఈ టైప్‌లో చూడాలి అనుకుంటే ఫోటో రూమ్ అనే యాప్‌లోని ట్రై చేయండి. చాలా మంచిగా ఉన్నాయన్నమాట. ట్రై చేసి చూడండి ఏముంది. నచ్చితే తీసుకుంటారు లేదంటే జస్ట్ లీవ్ ఇట్ అంతే. సో గైస్ మీరు కావాలి అనుకుంటే ట్రై చేయండి. నేను ఇక్కడితో అయితే ఇది చూపించట్లేదు ఎండ్ చేస్తున్నా. సో నెక్స్ట్ ఏంటంటే మనకి టాప్‌లో వెళ్తే మనకి వైట్, బ్లాక్, ట్రాన్స్‌పరెంట్ అని చెప్పి ఉంటుంది. సో ట్రాన్స్‌పరెంట్ అయితే మీరు పిక్ చేసుకోండి. పిక్ చేశాక నెక్స్ట్ పేజ్ అయితే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో డౌన్‌లో చూసుకుంటే ఎక్స్‌పోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా! ఆప్షన్‌ని క్లిక్ చేస్తే మనకి ఎక్స్‌పోర్ట్ అయితే అయిపోతుంది. సో నెక్స్ట్ యాప్ గురించి మాట్లాడుకుందాం. సో మనకి నెక్స్ట్ యాప్ ఏంటంటే ప్రింటరెస్ట్ అని చెప్పి ఉంటది. సో ఈ యాప్‌ని కూడా మీరు ప్లే స్టోర్‌లో నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. లేదంటే ఈ యాప్ వద్దు అనుకుంటే మీరు గూగుల్‌లో ట్రై చేయొచ్చు. లేదా మీరు ప్రెజెంట్ ఎడిట్ చేస్తున్న పిక్స్ ఆర్ట్‌లో అయినా సరే ట్రై చేయొచ్చు. సో ఫస్ట్ అయితే ఈ ప్రింటరెస్ట్ కోసం మాట్లాడుకుందాం. సో మనకి ఓపెన్ చేస్తే ప్రింటరెస్ట్ యాప్ అనేది ఇలా ఉంటదనమాట. సో ఓపెన్ చేశాక సో మనకి ఇక్కడ సెకండ్ ఆప్షన్‌లో చూసుకుంటే సెర్చ్ ఆప్షన్ ఉంది కదా! సో సెర్చ్ ఆప్షన్‌లో మీకు నచ్చిన బ్యాక్‌గ్రౌండ్ అయితే సెర్చ్ చేయండి. సో నేను ఇక్కడైతే బ్యూటిఫుల్ బ్యాక్‌గ్రౌండ్ లైక్ వెడ్డింగ్ అని చెప్పిస్తున్నా. సో నాకు నచ్చిన అవుట్‌పుట్‌ని నేను సెలెక్ట్ చేసుకొని డౌన్‌లోడ్ చేసుకుంటున్నా. మీరు కూడా మీకు నచ్చిన టైప్‌లో సెర్చ్ చేసుకోండి. సో నేను ఇలా సెర్చ్ చేశాను కదా! సో చూడండి ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్‌గ్రౌండ్స్ అయితే మనకొచ్చాయి. సో ఇక్కడ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయన్నమాట. మామూలుగా ఉండవు. చాలా బావుంటాయి. ట్రై చేయండి. ట్రై చేస్తే మీకే అర్థమైపోతుంది. సో గైస్ ఇక్కడ నాకు నచ్చిన బ్యాక్‌గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకొని డౌన్‌లోడ్ చేసుకుంటున్నా. డౌన్‌లోడ్ ఎలా చేసుకోవాలి అనుకుంటే చూడండి ఇప్పుడు ప్రెజెంట్ ఈ పిక్ ఉంది కదా! ఈ పిక్ పైన 3 డాట్స్ ఉన్నాయి కదా! డౌన్‌లో 3 డాట్స్ ఉన్నాయి కదా! 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ డౌన్‌లోడ్ ఇమేజ్ అని చెప్పి ఉంటది. సో ఆ ఆప్షన్‌ని క్లిక్ చేస్తే మనకి డౌన్‌లోడ్ అయిపోతుందన్నమాట గ్యాలరీలో. సో మనకి మెయిన్ థింగ్ ఏంటంటే ఫోటోస్‌కి బ్యాక్‌గ్రౌండ్ ఎలా యాడ్ చేయాలి అని కదా! సో మనకి బ్యాక్‌గ్రౌండ్ యాడ్ చేయడానికి పిక్సార్ట్ అనే యాప్ అయితే ఉండాలి. సో నేను ఈచ్ అండ్ ఎవ్రీ యాప్ నేమ్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి చూసి డౌన్‌లోడ్ చేసుకోండి. సో మనకి పిక్సార్ట్ అనే యాప్‌ని ఇన్‌స్టాల్ చేసి ఓపెన్ చేశాక ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఎడిట్ ఏ ఫోటో అని ఉంది కదా! సో ఆప్షన్‌ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేశాక టాప్‌లో బ్యాక్‌గ్రౌండ్ అనే ఆప్షన్ ఉంది కదా! ఆప్షన్‌ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి వైట్ కలర్ పిక్ చేసుకోండి మీరు. పిక్ చేశాక డౌన్‌లోడ్ టూల్స్ అని ఉంది కదా! సెకండ్ ఆప్షన్. సో ఆప్షన్‌ని క్లిక్ చేస్తే టాప్‌లో మనకి క్రాప్ అనే ఆప్షన్ ఉంటది. సో ఆప్షన్‌ని క్లిక్ చేశాక మనకి డౌన్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేషియోస్ అయితే ఉంటాయి. సో నేను ఇక్కడైతే ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ కోసమని పిక్ చేసుకుంటున్నా. సో పిక్ చేసుకున్నాక సో ఇందాక చెప్పాను కదా! పిక్సార్ట్‌లో కూడా మనకి బ్యాక్‌గ్రౌండ్స్ అయితే మంచి బ్యాక్‌గ్రౌండ్స్ ఉంటాయని. సో మనకి డౌన్‌లో చూసుకుంటే స్టిక్కర్స్ అనే ఆప్షన్ ఉంటది. సో ఆప్షన్‌ని క్లిక్ చేస్తే టాప్‌లో సెర్చ్ ఆప్షన్ ఉంటది. సో సెర్చ్ ఆప్షన్‌లో మీకు నచ్చిన టైప్‌లో అయితే బ్యాక్‌గ్రౌండ్‌ని సెర్చ్ చేయండి. సో నేనే ఇక్కడైతే వెడ్డింగ్ బ్యాక్‌గ్రౌండ్స్ అని సెర్చ్ చేస్తున్నా.
అవుట్‌పుట్ అయితే ఇలా వచ్చింది. సో, మీకు నచ్చితే మీరు ఇక్కడి నుంచి యాడ్ చేసుకోండి. లేదంటే మీకు నచ్చిన స్టైల్‌లో, మీకు నచ్చిన టైప్‌లో మీరు సెర్చ్ చేసి మీరు యాడ్ చేసుకోవచ్చు. అలా ఎలా యాడ్ చేసుకోవాలో కూడా నేను చెప్తాను. సో, నాకైతే ఈ వెడ్డింగ్ బ్యాక్‌గ్రౌండ్స్ అయితే ఏమి నచ్చలేదు. సో, నేను బ్యాక్‌కైతే వెళ్ళిపోతున్నా. వెళ్ళిపోయాక నేను ఈ టైప్‌లో అయితే సెర్చ్ చేశా. లైక్ నేచురల్ రోడ్ అండ్ స్కై అని చెప్పి సెర్చ్ చేశాక మనకి అవుట్‌పుట్ అయితే ఇలా వచ్చాయన్నమాట. సో, నాకు ఓకే. ఓకే అనిపించింది. బ్యాక్‌గ్రౌండ్స్. సో, నాకు నచ్చిన బ్యాక్‌గ్రౌండ్‌ని అయితే సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్నాక మనం రేషియో సెలెక్ట్ చేసుకున్నామా లాస్ట్‌లో. సో, ఆ రేషియోలోకైతే యాడ్ అయిపోతుంది. యాడ్ అయ్యాక డౌన్‌లో ఒక యారో ఉంటది. సో, యారోని పట్టుకొని మీకు నచ్చిన టైప్‌లో అడ్జస్ట్ చేసుకోవాలి. లేదు అంటే 2 ఫింగర్స్‌తో మీకు నచ్చిన టైప్‌లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో, మీకు జూమ్ చేయడం తెలుసు కాబట్టి నేను చెప్పట్లే. సో, డౌన్‌లో మనకి యాడ్ ఫోటో అని ఉంటది. సో, యాడ్ ఫోటోని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనం ఇందాక డౌన్‌లోడ్ చేసుకున్నాం కదా బ్యాక్‌గ్రౌండ్. ఆ బ్యాక్‌గ్రౌండ్‌ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేశాక యాడ్ అని ఉంది. యాడ్ అని ఆప్షన్‌ని క్లిక్ చేస్తే మనకొచ్చేస్తుంది. సో, నేను జూమ్ చేస్తూ అడ్జస్ట్ చేసుకుంటున్నా. అడ్జస్ట్ చేశాక టాప్‌లో రైట్ ఆప్షన్ ఉంది కదా! సో, ఆప్షన్‌ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ అగైన్ మళ్ళీ యాడ్ ఫోటో అని చెప్పి ఉంటది. సో, ఆప్షన్‌ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనం బ్యాక్‌గ్రౌండ్‌ని రిమూవ్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఫోటో. ఆ ఫోటోని యాడ్ చేసేయండి క్లిక్ చేసి. సో, యాడ్ చేశాక మనం జూమ్ చేస్తూ డౌన్‌లో యారోని పట్టుకుంటూ మనకు నచ్చిన టైప్‌లో అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఐ మీన్ మీకు నచ్చిన ప్లేస్‌లో మీరైతే అడ్జస్ట్ చేసుకోండి. చేసుకున్నాక టాప్‌లో రైట్ ఆప్షన్ ఉంది కదా! సో, ఆప్షన్‌నయితే క్లిక్ చేసేసుకోవచ్చు. సో, మీకు నచ్చిన ప్లేస్‌లో అడ్జస్ట్ చేశాక మనం రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే అడ్జస్ట్ అనే ఆప్షన్ ఉంటది. సో, ఆప్షన్‌ని క్లిక్ చేసి మీకు నచ్చిన టైప్‌లో అయితే మీరు కాంట్రాస్ట్, సాచురేషన్, బ్రైట్‌నెస్‌ని యాడ్ చేసుకోండి. సో, నేనైతే బ్యాక్‌గ్రౌండ్‌కి ఎలా సింక్ అవుతుందో అని చూసుకొని మొత్తం ఇటు, అటు మొత్తం చెక్ చేసుకొని నాకు నచ్చిన టైప్‌లో అయితే నేను యాడ్ చేశాను. సో, అవుట్‌పుట్ ఎలా వచ్చిందో ఒకసారి చూడండి మీరే. సో, మీరు ఇమేజ్‌ని బ్యాక్‌గ్రౌండ్ సింక్ అయ్యేటట్టు అడ్జస్ట్‌మెంట్స్ అన్నీ చేసేసాక డౌన్‌లోడ్ ఎలా చేసుకోవాలనుకుంటే టాప్‌లో మనకి సేవ్ అనే ఆప్షన్ ఉంటది. సో, సేవ్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేస్తే డౌన్‌లోడ్ అయితే అయిపోతుంది. మనం నెక్స్ట్ ఫోటోని కూడా ఒకసారి ట్రై చేసి చూద్దాం.